దేవునికి స్తోత్రం. దేవాది దేవుని నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. మరొక మారు మనము దేవుని సన్నిధి పాద సన్నిధిలో దేవుని మాటలు వినడానికి మనము దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మనం దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యము బలమైనది. కీర్తనలు 119వ అధ్యాయం 11వ వచనంలో, దేవా నేను పాపము చేయకుండానట్లు, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు రాస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అదే 119వ కీర్తన 9వ వచనంలో, యవనులు తమ నడతను ఎలాగ శుద్ధిపరచుకుంటే దేవుని వాక్యము చేత యవనులు తమ నడతలను శుద్ధిపరచుకుందురు అని వాక్యంలో వ్రాయబడింది. అనగా దేవుని వాక్యమును మనము చదువుకున్నా కానీ, దేవుని మాటలు మనము విన్నా కానీ, ప్రకటించినా కానీ, విన్నవారము మనము మన జీవితాల్లో అనేకమైన గొప్ప మార్పులు తీసుకొని వచ్చి ఈ లోకాతిశయంలో పడిపోకుండా, ఈ లోకాశలలో మనం పడిపోకుండా మరి దేవుడు మనల్ని ఆయన భద్రపరుస్తాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనంలో, నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడువుడి అనేసి దేవుని వాక్యం మనకు సూచిస్తుంది. అనగా మనము ఆ యొక్క పరిశుద్ధ జీవితంలో నుంచి తొలగిపోకుండా దేవుని వాక్యం మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును మనం శ్రద్ధగా చదువుకుందాం, దేవుని వాక్యమును మనం శ్రద్ధగా విందాం. తద్వారా మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మరి క్రైస్తవ జీవితంలో ఈ యొక్క మనము విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు, దేవునికి మనము ఇష్టడుగా జీవిస్తున్నప్పుడు, మరి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఈ శ్రమలు శోధనలు ఎందుకు మనకు వస్తున్నాయి? లోకంలో భక్తిహీనులు వారు ఎటు దేవుణ్ణి నమ్మకుండా, దేవుని వాక్యం చదువుకోకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, సంఘానికి హాజరు కాకుండా అలా వాళ్ళు జీవిస్తున్నా కానీ వాళ్ళ జీవితాల్లో ఫలవంతమైన జీవితం వారికి ఎందుకు లభిస్తున్నది? మరి మనం క్రైస్తవ జీవితంలో దేవునికి విశ్వాసులుగా దేవుని దృష్టిలో మనం సక్రమంగా నడుచుకుంటూను మనకెందుకు జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి అని మనం ఒక క్వశ్చన్ మనం చేసుకున్నట్టయితే, మనము సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు ఈ లోకంలో హింస పొందుదురనే మాట మనకు 2 తిమోతి మనకు 3వ అధ్యాయం 12వ వచనంలో కనపడతారు. అనగా మనము సక్రమంగా మనము దేవునికి ఇష్టలుగా జీవించినా కానీ అపవాది మనల్ని విడిచిపెట్టడు. ఎందుకనగా వాడు ఎలాగైనా మనల్ని వాని యొక్క త్రోవలో నడవడానికి, అనగా ఆ విశాలమైన మార్గంలో నడవడానికి వాడు మనల్ని పురికొల్పుతాడు, మనల్ని లాగివేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాక్యం ఇలాగ ఉంటున్నది. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ ఇది అనేకుల వల్ల కాదు. విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో ఎవరైతే స్థిరంగా దేవునిపైన అచంచలమైన విశ్వాసం కలిగి జీవిస్తారో వారు మాత్రమే ఆ యొక్క ఇరుకు త్రోవలో వాళ్ళు ప్రవేశించగలరు. తుదకు వాళ్ళు యేసుక్రీస్తు నందుకనగా దేవుని రాజ్యమునకు వారు చేరుకోగలరు. అంతేగాని మధ్యలో మనం వెనుతిరిగి మరలా మనము ఆ పాత రోత జీవితానికి, మరలా సాతాను యొక్క అపవాది యొక్క కుతంత్రములతో మనం వాటికి లోబడిపోయి మరలా మనం అదే పాత రోత జీవితానికి వచ్చినట్టయితే మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. రక్షింపబడిన మనము దాన్ని కొనసాగించాలి. విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం కొనసాగించాలి. యేసు వైపే చూస్తూ మనం ముందుకెళ్ళాలి. కానీ మరలా మనం వెనుతిరిగి చూడకూడదు. దేవునికి అలాంటి ఇష్టం ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, మనకు శ్రమలు, అగ్ని వంటి శ్రమలు వచ్చినా, అగ్ని వంటి శోధనలు వచ్చినా, మనకు మన బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక దైవజనులు మనకు ఒక మాదిరి ఉంచిపోయినారు. వాళ్ళు ఎక్కడా విశ్వాస జీవితంలో తొలగిపోకుండా కష్టాలు, శ్రమలు, నిందలు, మరి ఇబ్బందులు, చెరసాల ఇబ్బందులు, మరి హతసాక్షులుగా మారిపోతున్న కొరడా దెబ్బలు, ఎన్ని దెబ్బలు తిన్నా కానీ వారు దేవుని విస్మరించకుండా
వారు దేవుని వైపే చూస్తూ వారి ఆఖరి క్షణం వరకు కూడా, వారి యొక్క తుది ఊపిరి వరకు కూడా దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళు జీవించి ఉంటున్నారు. అవి మనం మాదిరిగా తీసుకొని ఈ లోకంలో మన యొక్క విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాలి. ఎందుకనగా కాలము సమీపముగా ఉంటున్నది. క్రీస్తు యొక్క రాకడ అతి సమీపముగా ఉంటున్నది. లోకంలో జరుగుతున్న ఈ యొక్క విపరీతమైన కార్యక్రమములు, భూకంపాలు, మరి ఈ యొక్క సునామీలు, వరదలు, ఆకస్మిక వరదలు, మరి యుద్ధాలు, మరి ఒకరిని ఒకరు మోసం చేసుకోవడము, వ్యభిచారము, జారత్వము, మరి ఈ యొక్క స్వలింగ సంపర్కములు, గే సిస్టమ్లు, ఎల్జిబిటి సిస్టమ్లు, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క రాకడను తెలియజేస్తున్నాయి. ఒక ముందున్న శ్రమలను మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మన ముందు ఉంచిన ఈ యొక్క పందెపు రంగంలో మనము ఓపికతో పరిగెత్తుచు యేసు వైపు మాత్రమే చూడాలి. చూడండి, పేతురు గారు కూడా సముద్రం పైన యేసయ్య నడుచు, గలిలయ సముద్రం పైన నడుచుచూ వచ్చుచున్నప్పుడు యేసయ్యతో పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీటిపై నడవడానికి నాకు ఆజ్ఞ ఇవ్వునైనా అన్నప్పుడు యేసయ్య రమ్మని పిలిచినప్పుడు పేతురు యేసు వైపు చూచి నడిచినంత వరకు ఆయన సముద్రం నీటిపై నడిచినాడు. ఎప్పుడైతే ఆ చుట్టుపక్కల గాలి, ఆ యొక్క తుఫాను ఆయన చూచాడో వెంటనే మునిగిపోవడం ప్రారంభించినాడు. అప్పుడు అంటున్నాడు యేసయ్య, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అనేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. విశ్వాసివై ఉండుము, విశ్వాసివై ఉండుము. యేసయ్య వైపు చూచినంత వరకు మనకు వస్తున్న ఈ యొక్క శ్రమల, ఇబ్బందులు కూడా మనకు పెద్దగా మనకు అనిపించవు. ఎప్పుడైతే మనం మరలా లోకం వైపు చూస్తామో ఇవన్నీ కూడా మనకు భయంకరమైన వాటిగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ యేసయ్యను విడిచిపెట్టకుండా ఆయన వెంబడించవలసిందిగా ప్రభువు కోరుకుంటున్నాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా అనుదినము తన సిలువ ఎత్తుకు నన్ను వెంబడింపవల్లని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క ఆదివారం మాత్రము మరి పండగ క్రైస్తవులుగానో లేక ఆదివారం క్రైస్తవులుగానో ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది అనుదిన అభ్యాసము, ఇది క్రైస్తవ జీవితము, అనుదిన అభ్యాసం. ప్రతిరోజు మనము వాక్యం చదువుకుంటూ, మరి ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, మనకున్న ఖాళీ సమయాల్ని మనం దేవునికే ఇవ్వాలి. కానీ మన యొక్క ఖాళీ సమయాన్ని మనము సాతానుకు మనము అప్పగించకూడదని మనకు వాక్యం తెలియజేస్తాం. మరి ఈరోజు వాక్యాంశం మనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు మనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవుడా, మీ బంగారు పాదములకు వందనాలనైనా తండ్రి. మరొక మారునైనా తండ్రి, మేమందరం నీ యొక్క పాద సన్నిధిలోనికి వచ్చి ఉంటున్నాం నైనా. నీ యొక్క జీవపు గల మాటలు మేము శ్రద్ధగా వినడానికి మాకునైనా తండ్రి, నా తండ్రి మా హృదయాన్ని తెరవండి నా ప్రభా తండ్రి. అవును నా ప్రభా తండ్రి, మా హృదయాలు మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిగా ఉంటున్నది నైనా తండ్రి. మీరు మా హృదయాల్లోకి వచ్చిన ప్రభావమును పవిత్రులుగా చేయమని మేమున్న తండ్రి యేసయ్య ప్రార్థించుచున్నామైనా. వాక్యం చెప్పుచున్న నేను, వినుచున్న మా ప్రియ సహోదరులందరూ నా ప్రభా, విన్న ఈ వాక్యం వల్ల నా ప్రభా మా హృదయంలో మేము మార్చుకున్నట్టు మాకు సహాయం దయచేయమని నా ప్రభా. విశ్వాస జీవితంలో ఎక్కడా మేము నా తండ్రి క్రిందికి పడిపోకుండా, జారిపోకుండా తండ్రి యేసయ్య మమ్మల్ని నిలవబెట్టుమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పుణ్య దివ్య నామమును బట్టి పాపిని ప్రతిమాలు వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. మరి దేవునికి స్తోత్రం. వాక్యములు చదువుకున్న రీతిగా ఈ మన యొక్క విశ్వాస జీవితము ఆ యొక్క అగ్ని పరీక్షల వంటి, ఆ యొక్క అగ్ని పరీక్షకు లోనైనప్పుడు సువర్ణం ఎలాగైతే స్వచ్ఛమైన సువర్ణంగా మారుతుందో, మరి మెరుస్తుందో, మనము కూడా ఆ యొక్క శ్రమ గుండా వెళ్ళినప్పుడు, శోధనల గుండా వెళ్ళినప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు మనము కూడా ఆ యొక్క సువర్ణము వలె మనము కూడా మెరవాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
అనేక రకమైన ఈ కాలంలో ఈ లోకంలో ఉన్న యొక్క కొంచెపు కాలం శ్రమలు మనం తట్టుకున్నట్టయితే రాబోయే మహిమను మనం ఎన్నదగినవి కావు ఈ యొక్క శ్రమలన్నీ. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇప్పటి కాల శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. మనం ఈ లోకంలో జీవించేది కొంచెము కాలమే. 60 సంవత్సరాలు లేదా గొప్ప బలం ఉంటే 70 సంవత్సరాలు, అది 80 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క కొద్ది సమయంలో దేవునికి ఇష్టలైనగా, మరి దేవునికి సాక్ష్యకరమైన జీవితంగా, దేవునిలో స్థిరంగా మనం జీవించినట్టయితే, ఆయనకు మహిమ వచ్చే జీవితాన్ని మనం జీవించినట్టయితే, ప్రభువు మనకు ఖచ్చితంగా తన రాజ్యంలో మనకు ఆయన నివాసము ఇవ్వబోచున్నాడు. ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలంటే ఇప్పటి ఈ యొక్క అల్పకాల శ్రమాన్ని మనం భరింపక తప్పదు. ఎందుకనగా విశ్వాస జీవితంలో ఉండే వారికి ఆశీర్వాదంతో పాటు కష్టాలు, శ్రమలు కూడా వారికి ఎదురవుతాయి. వాటిని జయిస్తూ మనం ముందుకు వెళ్ళాలనేసి మనము చూస్తున్నాం. మరి మన బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది విశ్వాసులు కూడా మొదట శ్రమ అనుభవించినారు, తరువాత వారు అత్యద్భుతమైన బహుమానమును వారు పొందుకున్నారు. ఎవరి సీక్వెన్స్ అయినా తీసుకోండి, మీరు అబ్రహాం గారిని తీసుకోండి, యోసేపు గారిని తీసుకోండి, యాకోబు గారిని తీసుకోండి, మోషే గారిని తీసుకోండి, దావీదు గారిని తీసుకోండి, మరి ఎవరైనా సరే దానియేలు గారిని తీసుకోండి, యోబు గారిని తీసుకోండి, పౌలు, పేతురు, వీరందరినీ వీరి జీవితాలు మనం చూసినట్టయితే మొదట వాళ్ళు దేవుని యొక్క విషయంలో వాళ్ళ విశ్వాస యాత్రలో శ్రమలు అనుభవించినారు. తరువాతే వాళ్ళు ఆ యొక్క గొప్ప బహుమానమును, దేవుని యొక్క ఆధిక్యతను వాళ్ళు పొందుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అబ్రహామును మనం తీసుకున్నట్టయితే, అబ్రహాం గారు 75వ సంవత్సరం అబ్రహాంకు వచ్చినప్పుడు అబ్రహాంను దేవుడు ఆ యొక్క కల్దీ దేశంలో నుంచి తన వాగ్దాన దేశంలో ఆయన పిలిచి ఉంటున్నాడు. అప్పుడు అబ్రహాం గారికి 75 సంవత్సరాలు. అబ్రహాం గారి యొక్క భార్య పేరు శారాయి. వీరిద్దరూ మరి లోతుతో కలిసి వారు ఆ యొక్క వాగ్దాన దేశానికి వారు బయలుదేరినారు. చూడండి, ఎక్కడ కల్దీ దేశము, ఎక్కడ వాగ్దాన దేశము, దాదాపు 1500 కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన వాళ్ళు బయలుదేరి దేవుని యొక్క పిలుపునకు లోబడి వాళ్ళు అందాక వాళ్ళు వచ్చేశారు. వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాంతో, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను, నీ యొక్క సంతానము ఇసుక రేణువుల వలె, మరి ఆకాశ నక్షత్రముల వలె లెక్కింప సత్యముగా నీ సంతానం నీకు ఇచ్చుచున్న మాట మాట్లాడినప్పుడు అబ్రహాముకు ఒక సంతానం కూడా లేదానికి, ఒక బిడ్డ కూడా లేదానికి. మరి దేవుని మాటల పైన అది వరకు తెలియని దేవుడు, అది కూడా అబ్రహాంకు అంతవరకు యెహోవా దేవుడు తెలియదు ఆయనకి. ఆయన విగ్రహాలు అమ్ముకుంటూ బ్రతికేవాడు, ఆయన విగ్రహారాధికుడు అబ్రహాం గారు. మరి దేవుడు ఉన్న స్థలంలో నుంచి ఆయన పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపునకు, స్వరమునకు లోబడి ఆయన వాగ్దాన దేశంలోనికి వచ్చి ఉంటున్నాడు. మరి వచ్చిన వెంటనే అబ్రహాంకు సంతానం కలిగిందా? అబ్రహాంకు విస్తారమైన పశు సంపద, పనివారు ఉన్నా కానీ అబ్రహాంకు ఒక లోటు ఉన్నది. ఆ లోటు, అబ్రహాం గారికి సంతానం లేదు, ఒక్క సంతానం కూడా లేదు ఆయనకి. ఆయనకు 100వ సంవత్సరము ఆయనకు వాగ్దాన పుత్రుడు జన్మించినాడు. అంటే 25 సంవత్సరాల సుదీర్ఘమైన నిరీక్షణ అబ్రహాము దేవునిలో ఆయన ఎదురు చూచినాడు. మన జీవితాల్లో ఒక్క చిన్న శోధనకి, ఒక్క చిన్న శ్రమకు దేవుని విడిచిపెట్టేస్తున్నామే. మరి అబ్రహాం గారు 25 సంవత్సరాలను ఎదురు చూచినాడు. మధ్యలో హాగరు ద్వారా తన 86వ సంవత్సరంలో ఇష్మాయేలు అనే కుమారుడు పుట్టినా కానీ దేవుడు ఇష్మాయేలు నీ సంతానం కాదు, నీ యొక్క వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కాదు, ఇస్సాకు నీ భార్య శారాయి ద్వారా పుట్టిన కుమారుడే వాగ్దాన పుత్రుడు అవుతాడనేసి 99వ సంవత్సరంలో అబ్రహాం గారికి ఆయన ప్రత్యక్షమయ్యి, అబ్రామా, నా యొక్క నేను సర్వశక్తి గలడనే దేవుడను, నీవు నా యొక్క నిందారహితుడవై ఉండు అనేసి ఆయన దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, నిన్ను అనేక జనములకు నిన్ను తండ్రిగా చేయుచున్నాను అనగా అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అయినాడు. ఆయన
అనగా 100వ సంవత్సరం వరకు కూడా దేవుడు చెప్పిన పిలుపునకు లోబడి అబ్రహాము ఓపికతో నిరీక్షించినాడు, ఎదురు చూచినాడు. 100వ సంవత్సరంలో అబ్రహాం గారికి ఇస్సాకు గారు జన్మించినప్పుడు ఆ యొక్క ఆనందానికి వారికి హద్దులే లేవు. మరి అటువంటి స్థితిలో కూడా అబ్రహాం గారితో దేవుడు మరలా మాట్లాడుచున్నాడు. ఇస్సాకు యవనస్తుడుగా ఉన్నప్పుడు, ఇదిగో నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు మోరియా పర్వతం మీద నీవు నాకు దహన బలిగా ఇమ్మన్నప్పుడు కూడా అబ్రహాము దేవుని పిలుపునకు లోబడినాడు. అబ్రహాము తన కుమారుని ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం పైకి వెళ్ళి అతని దహన బలిగా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, దేవుని మాటను ఆయన ఎక్కడా విడిచిపెట్టకుండా ప్రయత్నించినప్పుడు దేవుడే అక్కడ అబ్రహాం గారిని ఆపి ఇస్సాకు స్థానంలో ఒక పొటేలును ఆయన దహన బలిగా అర్పించినప్పుడు దేవుని యొక్క మాటకు ప్రతి విషయంలోనూ అబ్రహాము లోబడ్డాడు. మరి దాని యొక్క పర్యావసానము అబ్రహాము అనేక జనములకు తండ్రిగా, నేడు కూడా విశ్వాసులకు తండ్రిగా ఈ యొక్క భూలోకం ఉన్నంత వరకు కూడా అబ్రహాం గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేంతగా అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించినాడు. మరి యోసేపు గారి సంగతి మనం ఆలోచన చేసినట్టయితే, యోసేపు కూడా తన యొక్క 17వ సంవత్సరంలో అన్నల చేత ద్వేషింపబడి, మరి ఆ సొంత అన్నలే అతని యొక్క గుంటలో పడదోసి మరలా గుంట నుంచి పైకి తీసి ఇష్మాయిలీలకు వారు అమ్మేసినప్పుడు కేవలం 20 వెండి నాణాలకు ఇస్సాకు గారిని తన సొంత అన్నలే అమ్మివేసినప్పుడు ఆ ఇష్మాయిలీలు యోసేపును తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి అతని బానిసగా అమ్మినప్పుడు పోతిఫర్ అనే ఫరో యొక్క అధికారి, ఫరో గారి దగ్గర పనిచేస్తున్న అధికారి, ఆయన యోసేపును తన బానిసగా కొనుక్కున్నాడు. తన ఇంటిలో ఆయన పనివాడిగా పెట్టుకున్నప్పుడు ఆ యొక్క పోతిఫర్ భార్య, ఆమె పేరు జులేఖ, ఆమె యోసేపు పైన కన్ను వేసి ఆమెతో ఎలాగైనా యోసేపు చేత పాపం చేయించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా కానీ యోసేపు ఎక్కడా ఆమె నేను ఎట్లా దేవునికి విరోధంగా ఇటువంటి నీచమైన కార్యం నేను ఎలాగ చేస్తాను. చూడండి, యోసేపు యవ్వన ప్రాయంలో ఉంటున్నాడు, అయినా కానీ దేవుని యొక్క మాటకు విధేయుడై దేవుని యొక్క పాపము చేయకుండా ఉండునట్లు తన యొక్క ఆ యొక్క పవిత్రతను ఆయన కాపాడుకున్నాడు. మరి ఆయన శిక్ష అనుభవించడానికైనా యోసేపు సిద్ధపడ్డాడే కానీ ఆమెతో పాపము చేయకుండా అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి చెయ్యని తప్పుకు 13 సంవత్సరాల చెరసాల జీవితం జీవించిన యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకొని, మరి ఫరోకు వచ్చిన ఆ యొక్క కళను యోసేపు ఆయన వివరించినప్పుడు అంతటి జ్ఞానము యోసేపునకు దేవుడు దయచేసినాడు. మరి యోసేపును అక్కడ అదే ఐగుప్తు దేశంలో సింహాసనంపై కనుక ఒక దేశానికి అందరికీ ఒక ప్రధాన గవర్నర్గా, ప్రధానమంత్రిగా యోసేపును దేవుడు హెచ్చించి ఉంటున్నాడు. గోతిలో నుంచి మరి సింహాసనం వైపుకు దేవుడు యోసేపును నడిపించినాడు. అప్పుడు అంతకు ముందు 13 సంవత్సరాల శ్రమలను యోసేపు ఎదుర్కొన్నాడు. ఇంకా మనం చూసినట్టయితే మోషే గారి జీవితంలో కూడా మోషే కూడా తాను ఫరో కూతురిగా యోకెబెదు, మరి అమ్రాము యోకెబెదులకు 3వ సంతానంగా పుట్టిన ఈ యొక్క హెబ్రీయుడైన మోషే ఫరో కుమార్తె ఇంటిలో ఆయన పెరుగుతాడు, రాజరికంలో పెరిగినాడు. 40 సంవత్సరాల పాటు ఆయన అన్ని విద్యల్లో ప్రావీణ్యతను పొందినాడు. రాజరికంను కూడా ఆయన విడిచిపెట్టి తన సొంత జనులకు మేలు చేయాలనేసి ఆయన కూడా శ్రమ అనుభవించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మిద్యాను అరణ్యంలో రాజగృహంలో సుఖభోగాలు అనుభవించవలసిన ఈ యొక్క మోషే తన జనాంగాన్ని కాపాడుకోవడం కోసము ఆ యొక్క ఐగుప్తుని చంపినప్పుడు అక్కడి నుంచి మరలా ఐగుప్తు దేశంలో నుంచి ఆయన మిద్యాను అరణ్యంలో పారిపోయినాడు. మరి మిద్యాను అరణ్యంలో తన మామైన ఇత్రో మందను 40 సంవత్సరాల పాటు ఆయన గొర్రెలు కాచుకున్నాడు. చూడండి, రాజభోగాలు అనుభవించవలసిన మోషే గొర్రెలు కాచుకుంటున్నాడు. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదివినట్టయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు. ఎలయనగా
అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచినాడు. ఈ లోకంలో ఉండే ఈ అల్పకాల భోగమును అనుభవించుట కంటే క్రీస్తును గుంచిన నిందను అనుభవించుటకు, శ్రమను అనుభవించుటకు కూడా మోషే సిద్ధపడ్డాడు. మరి దేవుడు మోషేని జ్ఞాపకం చేసుకొని ఆయనను మరి ఐగుప్తు జనాంగాన్ని ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి ఆయన బయటకు తీసుకొని వచ్చి 40 సంవత్సరాల పాటు వారిని నడిపించి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెట్టబడడానికి మోషే ప్రధాన కారకుడు. దేవుడు మోషేని ఎంతగానో వాడుకున్నాడు. మోషేకున్నటువంటి అత్యద్భుతమైన పేర్లు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి మోషే మిక్కిలి సాత్వికుడుగా ఆయన యొక్క పేరు దేవుని యొద్ద నుండి ఆ యొక్క ఘనతను పొందుకున్నాడు మోషే. నేటికి కూడా మోషేని మనము క్రైస్తవ సమాజం కానీ, యూత్ మసతులు కానీ ఎప్పటికీ వారు మోషేని మరువలేము. మనము దావీదు గురించి కూడా మనం తీసుకున్నట్టయితే, బాలుడైన దావీదు ఆ యొక్క భారీకాయుడైన గొల్యాతుతో విరోచితంగా పోరాడి విజయం సాధించిన తర్వాత సౌలు యొక్క ఆ యొక్క ఓర్వలేని తనానికి, ఈర్షకు దావీదు బలి. దాదాపు ఆయన కూడా 13 నుంచి 14 సంవత్సరాల పాటు అరణ్యాలు పట్టుకొని తిరిగినాడు. వీరోచితమైన పోరాటం పోరాడి ఇశ్రాయేలు జనాంగం అంతా గుడారాల్లో దాక్కున్నప్పుడు గొల్యాతుతో పోరాడలేకుండా దావీదు, నేను దేవుని నామమున అతనితో యుద్ధం చేస్తాననేసి దావీదు అతన్ని ఎదుర్కొని, బాలుడైన దావీదు అతన్ని జయించినప్పుడు దావీదుకు రావాల్సిన ఘనత సౌలు దక్కనివ్వలేదు. ఎందుకనగా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది ఘనత ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేలు స్త్రీలు పాడినారో సౌలు ఓర్వలేకపోయినాడు. దావీదు పైన విషపు చూపు నిలిపినాడు. దావీదును చంపడానికి ఎన్నోసార్లు తన బల్లెంతో పడచాలనేసి ప్రయత్నం చేసినాడు. కానీ ప్రతి విషయంలోనూ దేవుడు దావీదును కాపాడుకుంటూ, మరి ఆ యొక్క 13-14 సంవత్సరాలు దావీదు అరణ్యంలో తిరుగుతూ, మరి సౌలు చనిపోయిన తర్వాత ఉమ్మడి ఇశ్రాయేల్ రాజ్యానికి 2వ రాజుగా 40 సంవత్సరాల పాటు అత్యద్భుతమైన పరిపాలన దావీదు అందించినారు. సువర్ణ యుగం అని చెప్పుకోవచ్చు. దావీదు పరిపాలనలో ఆయన ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసాన్ని ఎలాగైనా గొప్ప ఆలయం కట్టించి ఆ యొక్క మందసాన్ని అందులో పెట్టి ఆ ఆలయాన్ని కట్టించాలనుకున్నాడు. కానీ దేవుడు అతనికి అనుమతి ఇవ్వకుండా తన కుమారుని చేత ఆ యొక్క మందిరాన్ని కట్టివ్వడానికి దేవుడు పూనుకున్నాడు. చూడండి, దావీదు యొక్క కీర్తనలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, విజ్ఞాపనలు కావచ్చు, వీరోచితమైన పోరాటాలు కావచ్చు, మన బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఎంతగానో మనకు స్ఫూర్తిస్తుంది. దావీదు సింహాసనం ఎక్కడానికి ముందు ఆయన శ్రమ అనుభవించినాడు. మరి దావీదు దేవునికి హృదయానుసారంగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నాడు. ఒక్క ఊరియా బత్షెబా విషయంలో తప్ప దావీదు ఎక్కడా ఆయన తప్పిపోలేదు. దావీదు రాసిన కీర్తనలు మనం చదువుతుంటే ఎంతగానో స్తుతి కీర్తనలు, యాత్ర కీర్తనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు మనకు కీర్తనల గ్రంథంలో మనకు కనబడతాయి. అటువంటి స్థితికి దావీదు వెళ్ళడానికి ముందు ఆయన శ్రమ అనుభవించినాడు. ఇంకా మనము యోబు గారి జీవితం తీసుకున్నట్టయితే, యోబు గారి జీవితం కూడా ఎన్ని శ్రమలని, ఎంత ఘోరమైన పరిస్థితిలోనికి యోబు వెళ్ళినాడు. యోబు యొక్క జీవితం మనకందరికీ ఒక ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం. మనకు యోబు జీవితాన్ని గురించి మనం చదువుకోవచ్చు. యోబు ఊజు దేశంలో ఆయన నివసిస్తుండగా మంచి ఐశ్వర్యవంతుడు, గొప్ప ధనవంతుడు ఈ యొక్క యోబు గారు. మరి ఆయనకు 3 కుమార్తెలు మరియు 7 కుమారులు యోబు గారికి కలిగినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిలను కలిగి బహుమంది పనివారు కలిగిన వాడుగా యోబు గారిని మనం తూర్పు దేశంలో అతనికన్నా గొప్పవాడు ఎవడు లేడు అనేసి మనం వాక్యంలో చూస్తున్నాం. అంతకన్నా ప్రాముఖ్యమైందంటే యోబు యథార్థవర్తుడు, న్యాయవంతుడును, నీతిమంతుడును, చెడుతనమును విసర్జించిన వాడనేసి మనము మొదటి వచనంలోనే చూస్తున్నాం. మరి అటువంటి యోబు యొక్క జీవితంలో దేవుని పైన విశ్వాసం కలిగి జీవిస్తున్న యోబు జీవితంలో అపవాది యొక్క ఆ యొక్క శోధన, మరి దేవుడు అందుకు ఆ యొక్క అనుమతి ఇవ్వడంతో తన జీవితము ఒక రకంగా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది.
దేవదూతల యొక్క దేవదూతల యెహోవా సన్నిధి నిలుచుటకైన సమయం వచ్చినప్పుడు అపవాది కూడా ఆ యొక్క స్థలములకు అపవాది కూడా వెళ్ళినాడు. మీరు యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే ఆ అపవాది కూడా అక్కడికి హాజరైనాడు. యెహోవా దేవుడు అడుగుతున్నాడు అపవాదితో, నీవు ఎక్కడి నుంచి వచ్చినావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చినాను. వాని పని ఏమంటే భూమిపైన అటు ఇటు తిరగడమే. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నా రాయబడిందంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు భూమిపైన ఇటు అటు తిరుగుచు ఎవడు దొరుకుతాడా, ఎవరిని మనం మింగేద్దామా, ఎవరిని మనం నరకానికి లాక్కుని వెళ్ళిపోతామా అని వాడు వెతుకుచు సింహం వలె గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. తస్మాత్ జాగ్రత్తగా మనం ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఉన్నవారు మనం తస్మాత్, ముఖ్యంగా విశ్వాస జీవితంలో ఉండేవారు మరీ జాగ్రత్తగా ఉండాలనేసి దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చుచున్నప్పుడు, ఇదిగో నువ్వు యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, మరి చెడుతనమును విసర్జించిన వాడును, నీతిమంతుడును, అటువంటి మనుషుడు భూమి మీద మరొకడు లేడు అనేసి దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు సాతాను అంటున్నాడు, యోబు ఊరకే నీపైన విశ్వాసం కలిగి జీవించాడా? నీవు అతని చేతి పనిని ఆశీర్వదించినావు, అన్ని విషయాలను ఆశీర్వదించినావు. ఇదిగో అతని చుట్టూ నువ్వు కంచె వేసినావు. నువ్వు ఒక్కసారి వాటన్నిటినీ అతని వద్దని నువ్వు తీసివేసినప్పుడు అతడు నీ ముఖం ఎదుట నేను దూషించి నిన్ను విడిచిపోవుననేసి అపవాది దేవుడితో మాట్లాడుచున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అపవాది దేవుడితో పందెం వేస్తున్నాడు, ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, ఇదిగో అతడు నీ ఎదుట ఉన్నాడు, అతనికి ఏ హాని చెయ్యకము, మరి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని ఎప్పుడైతే అపవాదికి స్వేచ్ఛనిచ్చినాడో అపవాది చెలరేగిపోయినాడండి. అంతవరకు అద్భుతమైన జీవితం జీవిస్తున్న యోబు జీవితంలో ఒక్కసారిగా పెను తుఫాను బయలుదేరినది. పెను తుఫాను. మొదటిగా శెబాయీలు వచ్చి గాడిదలను ఎద్దులను పట్టుకొని పోయి యోబు గారి యొక్క పనివారిని ఖడ్గంతో చంపేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. ఆ విషయాన్ని తెలియజేయడానికి నేను ఒక్కడే మిగిలి ఉన్నాననేసి యోబు దగ్గరికి ఒకడు వర్తమానం తెస్తున్నాడు. మరి రెండవ వర్తమానం ఏమనగా, దేవుని అగ్ని ఆకాశంలో దిగి గొర్రెలను రగులబెట్టిననే రెండవ పనివాడు యోబు గారికి వర్తమానం తెస్తున్నాడు. మొదటి వాడేమో ఒంటెలు మరి ఎద్దులను ఆ యొక్క శెబాయీలు వచ్చి పట్టుకొని పోయి పనివాడిని ఖడ్గంతో చంపేశాననేసి మొదటివాడు వర్తమానం తెచ్చినాడు. రెండవ వాడు దేవుని అగ్ని ఆకాశంలో దిగి గొర్రెలను రగలబెట్టేసినాయనేసి నేను ఒక్కడిని తప్పించి పారిపోయి వచ్చినాయనేసి రెండవ పనివాడు తెలియజేస్తున్నాడు. మరి మూడవ వాడు కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెలను పట్టుకొని పోయి పనివారిని ఖడ్గంతో చంపినారనేసి నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చినాననేసి మూడవ పనివాడు అతనికి వర్తమానం తెచ్చినాడు. మరి భయంకరమైన విషయం 4వ వాడు, ఇదిగో నీ కుమారులు నీ కుమార్తెలు ఇంట నుండి వారు ద్రాక్షారసం సేవించుచుండగా అరణ్యంలో నుంచి ఒక పెద్ద పెనుగాలి వచ్చి 4 మూలలు విసిరి కొట్టినందున ఆ యొక్క ఇల్లు కుప్ప కూలిపోయి నీ కుమారులు కుమార్తెలు అక్కడికక్కడే చనిపోయినారు. ఇదిగో వాటిని తెలియజేయడానికి నేను ఒక్కడనే మిగిలి వచ్చి ఉన్నాననే మాట ఎప్పుడైతే 4వ పనివాడు వర్తమానం తెచ్చాడో అబ్రహాము తన వస్త్రమును చింపుకొని, చూడండి ఏ తప్పు చేయని యోబుకు ఇటువంటి శ్రమలు ఎదురైనాయి. అంతవరకు సుఖభోగాలతో సంతోషంతో మరి తులతూగిన యొక్క యోబు ఒక్కసారిగా తన జీవితం తలకిందులైపోయింది. సమస్తమును కోల్పోయినాడు. సమస్త పశువులను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఒంటెలను పోగొట్టుకున్నాడు, గొర్రెలను పోగొట్టుకున్నాడు, మరి ఎద్దులను పోగొట్టుకున్నాడు, ఆడుగాడిదలను పోగొట్టుకున్నాడు, తన బిడ్డలను కూడా పోగొట్టుకున్నప్పుడు యోబు ఆయన తన బట్టలు తన వస్త్రాలు చింపి వేసుకొని తన తలను గొరిగించుకొని తన తల వెంట్రుకలను గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, చూడండి 1వ అధ్యాయం 21-22 వచనాల్లో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అనేసి యోబు గారు చెప్తుంటే
యోబు తన నోటి మాటతో కూడా ఈ సంగతిలో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసిననేసి ఎక్కడా దేవుని పైన ఆయన సనగలేదు, గొనగలేదు, తిట్టుకోలేదు. ఒకవేళ మన జీవితంలో ఇటువంటి శ్రమలు వచ్చినట్టయితే చిన్న శ్రమలకే మనం దేవుణ్ణి దూషించేస్తుంటామే, దేవుని పైన మనం నెపం వేస్తుంటామే. మనము స్వయం కృపరాధము చేసి ఉన్న మనము కూడా మన సొంత పాపముల చేత మనం శోధన అనుభవిస్తున్నప్పుడు, మన యొక్క స్వయం కృపాధారణం వల్ల మనము ఆ యొక్క శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా మనం దేవుని నిందిస్తూ ఉంటామే. యోబు గారి యొక్క జీవితం చూసినట్టయితే ఆయన పడ్డ శ్రమలు స్వయం కృపారాధము కాదు, పాపం వల్ల వచ్చిన ఫలితం అంతకన్నా కాదు. కానీ దేవుడు అపవాదితో చేస్తున్న ఛాలెంజ్, నా బిడ్డ ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను విడిచిపోడు. మనము కూడా అలాగే జీవించాలండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి మనం దూషించకూడదు, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. మనకు వాక్యం ఇదే నేర్పిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకూడదు. మీకు మొదటి తెస్సలోనికై 5వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది. మనకు 15-16 వచనం, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు అనే మాట మనకు కనబడతాయి. మరి అంత మాత్రమే కాకుండా మరి రెండవ మారు దేవుని సన్నిధిలో దేవదూతలు ఆ సమావేశమైనప్పుడు మరలా అపవాది అక్కడికి వెళ్తున్నాడు. మరలా దేవుడు అడుగుచున్నాడు, నీవు యోబు సంగతి ఆలోచించితివా? అతను భూమి మీద యథార్థవంతుడును, న్యాయవంతుడును, చెడుతనం విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఎవడూ లేడు. అనవసరంగా నేను ఆ యోబును నేను శ్రమ పెట్టినాను అనేసి దేవుడు కూడా ఆడ పశ్చాత్తాపడినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదివినట్టయితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా, ఈ మాట అందరూ నిర్ణయం చేసుకోండి, నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలకై నిలకడగా ఉన్నాడనగా. చూడండి, దేవుణ్ణి యోబు గారు గెలిపించాడండి. అపవాది చేత ఛాలెంజ్ చేయబడ్డాడు, దేవుణ్ణి యోబు గారు గెలిపించినాడు. తన ఎక్కడ అపవాది యొక్క తంత్రములకు ఆయన కృంగిపోకుండా, దిగజారిపోకుండా, దేవుని విడిచిపెట్టకుండా, దేవుని దూషించకుండా దేవుని నామాన్ని మహిమపరిచినాడు యోబు గారు. మరి అపవాది మరలా మాట్లాడుచున్నాడు. అపవాది చర్మము కాపాడుకున్నకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నకై తనకు కలిగినది యావత్తును నరుడించును కదా. ఇంకొక్కసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తినడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోవును. ఇదిగో అతని శరీరానికి నువ్వు ఆ యొక్క అనారోగ్యమును కలుగు చేయి. మరి అప్పుడు అతని ఎముకలకు నువ్వు మొత్తినప్పుడు అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోననేసి చెప్పినప్పుడు యెహోవా అంటున్నాడు, ఇదిగో అతడు నీ వశంలో ఉన్నాడు, అతనికి ప్రాణహాని మాత్రం చేయకూడదు అన్నప్పుడు అపవాది భయంకరమైన కురుపులతో, దద్దర్లతో మరి యోబును మొత్తినప్పుడు యోబు ఒళ్ళంతా కురుపులతో చీమునెత్తురు కారుతూ ఆయన బూడిదలో కూర్చుండి ఒక చిల్ల పెంకు తీసుకొని తన యొక్క గాయంలో ఆయన గోక్కుంటూ ఉన్నప్పుడు అతని యోబు భార్య వచ్చి యోబుతో మాట్లాడుతున్నది, ఇంకా నువ్వు యథార్థత వదలకయందువా? దేవుని దూషించి నువ్వు మరణముకా? ఇదిగో ఇంకా నువ్వు నీ యొక్క యథార్థను వదలకుండా ఉంటావా? ఇదిగో దేవుని దూషించి నువ్వు చచ్చిపో అనేసి తన భార్య యోబుతో చెప్పుచున్నప్పుడు యోబు పలుకుచున్న శ్రేష్టమైన మాట, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుతామా, కీడును మనము అనుభవింపతగదా? నేను ఈ సంగతులలో కూడా ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఎక్కడ దేవుని నిందించలేదు. అతడు ఎంత శ్రమపడ్డా కానీ కూడా తన బిడ్డలను పోగొట్టుకున్నా, సమస్తమును పోగొట్టుకున్నా ఆయన దేవుని ఎక్కడా దూషించకుండా తన బాధను తానే పడుచు విశ్వాస జీవితంలో ఆయన పులిపోకుండా దేవుణ్ణి మహిమపరిచినాడు. తన స్నేహితులైనటువంటి ఎలిఫెజు, బిల్దదు, జోఫరు వచ్చి కూడా యోబును అనేక ప్రశ్నలతో యోబుని ఇబ్బంది పెట్టిన
ఆ యొక్క 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈ ముగ్గురు యోబుతో సంభాషించినారు. మరి 32వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు ఎలీహు అనే మరొక వ్యక్తి యోబుతో సంభాషించినట్టుగా చూస్తున్నాం. మరి 38వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు దేవుడే స్వయంగా యెహోవా దేవుడే యోబుతో మాట్లాడినాడు. మరి చివరగా 42వ అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయు, అప్పుడు మాత్రమే వారు కూడా రక్షింపబడతారనేసి చెప్పినప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు యోబును రెండంతల ఆశీర్వాదము ఆశీర్వదించడం మనము 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. అనగా తాను కోల్పోయిన సమస్తమును యోబు మరలా రెండింతలుగా పొందుకున్నాడు. ఎఫెసీ 3:20 చెప్పినట్టు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. యోబుకు రెండంతల ఆశీర్వాదం ఆయన కలుగు చేసినాడు. అంత మాత్రమే కాకుండా తన బిడ్డలను కూడా మరలా ఆయన తిరిగి ఇచ్చినాడు. 7 కుమారులను మరి 3 కుమార్తెలను యోబుకు దేవుడు కలుగు చేసినప్పుడు ఆ యొక్క కెజియా మరియు చూడండి 42వ అధ్యాయంలో యోబు యొక్క కుమార్తెల పేర్లు మనకు కనబడతాయి. 14వ వచనంలో పెద్దాని పేరు యమీమా, రెండవ దాని పేరు కెజియా, మూడవ దాని పేరు కెరిహపు అనే వారికి పేర్లు పెట్టినాడు. అంతకన్నా సౌందర్యమైన వారు ఈ ప్రపంచంలోనే లేనంత సౌందర్యమైన కుమార్తెలను దేవుడు యోబునకు దయచేసినాడు. అనగా ఇన్ని శ్రమలు దేవుడు ఆ యొక్క యోబుకు అనుమతించినా కానీ, అపవాది చేత యోబు శోధింపబడినా కానీ ఎక్కడ దేవుని యోబు ఆయన తిట్టుకోను లేదు, సనుగుకొను లేదు, దూషించను లేదు, కానీ దేవుని మహిమపరిచినాడు. యోబు యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. అందుకని దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. రెండంతలుగా ఆశీర్వాదం పొందడానికి ముందు యోబు శ్రమ అనుభవించినాడు. మన జీవితంలో కూడా మనకు శ్రమలు, ఒకవేళ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినట్టయితే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదు అని వాక్యంలో వ్రాయబడింది. మరి శ్రమలో అతని శ్రమలో నేను అతనికి తోడై ఉందుననేసి కూడా మనము 91వ కీర్తనలో మనం చూస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక అతను నేను విడిపించదను, శ్రమలో అతనికి నేను తోడై ఉండేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నా రక్షణ అతనికి చూపించదను, దీర్ఘాయు చేత అతన్ని నేను తృప్తిపరచెదను అనే మాటలు మనం 14 నుంచి 16 వచనాలు 91వ కీర్తనలో చూస్తున్నాము. అనగా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. శోధనలు మనకు వచ్చినా కానీ దేవుడు శోధనలో నుంచి తప్పించుకునే మార్గం కూడా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనము సహింపగలిగిన దానికన్నా కూడా దేవుడు మనల్ని ఎక్కువగా శోధింపబడనివ్వడు. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, అపవాది మనల్ని శోధిస్తాడు. ఆ యొక్క శోధనలోని కూడా దేవుడు మనకు తప్పించే మార్గం కూడా దేవుడే మనకు తెలియజేస్తూ మనకు సూచిస్తున్నాడు. చివరిగా వచనం మీకు నేను చూపించి ముగిస్తాను. యాకోబు పత్రిక మరి 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అనే మాట మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క జీవ కిరీటంతో పాటు జయించిన వానికి తన సింహాసనం అంత స్థలం ఇవ్వబోచున్నాడు మన దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి జయించిన వారికి దేవుడు అటువంటి కృపను ఇవ్వబోచున్నాడు. ఈ లోకంలో ఇది మనకు కొద్ది కాలమే, ఇది చాలా అల్పమైన కాలం. దీన్ని మనం భరించి మనము సహించినట్టయితే దేవుడు ఆ నిత్య జీవంలో మనకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆధిక్యత ఇవ్వబోతున్నాడు. వాటి కొరకు మనం ప్రయాసపడదాం. మరి దేవుడు మన యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమను తీసుకునిద్దాం. ఈ యొక్క కొద్ది మాటలను దేవుడు దీవించి నడిపించును గాక. ఆమేన్. మరి మీకు అందరికీ ఒక చిన్న విన్నపం, దయచేసి ఈ వాక్యం వలన మీరు మీ హృదయంలో బలపరచబడినట్లయితే, మీ విశ్వాస జీవితంలో మీరు బలపరచబడినట్లయితే దయచేసి ఈ వాక్యంను మీరు ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దేవుని నామమున మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.